హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిల్ టెక్ విత్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసరికి మనకి వాట్సాప్లోనే హై క్వాలిటీ ఉన్న ఇమేజ్ని సెండ్ చేయడం ఎలా. సో ఫ్రెండ్స్, మీరు బేసిక్గా ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఫొటోస్ అండ్ ఫంక్షన్ ఫొటోస్ అండ్ అదర్ కేటగిరీకి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మీరు సెండ్ చేస్తారు ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఫ్రెండ్స్, ఫోటో సెండ్ చేస్తారు, బాగానే ఉంది. ఫోటో సెండ్ చేసిన తర్వాత వాటి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఫొటోస్ని మన దాంట్లో ఎంత క్వాలిటీ ఉంది అంతే క్వాలిటీతో మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సెండ్ చేయడం ఎలా అని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. మన దాంట్లో సెట్టింగ్ ఒకటి చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో సెండ్ చేయాలి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి. ఈ ఫోటో సైజ్ వచ్చేసరికి మీకు 3.27 MB ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఒక సెండర్గా సెండ్ చేస్తున్నాను వాట్సాప్ నుంచి. ఫ్రెండ్స్, నా దగ్గర 2 వాట్సాప్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను సెండర్కి సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో వెళ్ళింది. సో రిసీవర్ ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ వాట్సాప్ కాబట్టి ఓపెన్ చేశాను. రిసీవ్ అయ్యింది ఫ్రెండ్స్. రిసీవర్ కింద లెక్క నేను ఇంకా రిసీవ్ అయిన ఫోటో డౌన్లోడ్ చేశాను. జస్ట్ నౌన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తాను ఇప్పుడు. సో కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ ఇలా చూడొచ్చు, ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్ ఇమేజెస్ అని ఉంది. ఇందులో ఫస్ట్ ఫోటో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 85.78 KB ఉంది ఫ్రెండ్స్. మీకు అక్కడ చూపించినట్లయితే 3.27 MB ఉంది. ఎంబీలోంచి కేబీలోకి ఎంత డీక్రీజ్ చేసిందంటే, డీక్రీజ్ మీన్స్ తక్కువ క్వాలిటీలోకి చేసేసింది ఫ్రెండ్స్. ఇలా కాకుండా మీకు ఫోటో 3.27 MB ఉన్నది. 3.27 MBలోనే అవతల వెతికి సెండ్ చేయడం ఎలా అనేది వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు జీవన్ ద్వారా పొందుతారు. సో దట్ మీ పెట్టే ఫ్యూచర్లో లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే చూసే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నారు. ఫస్ట్గా మీ వాట్సాప్ అనేది ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ ఆన్ చేసిన తర్వాత నేను సెండర్ని సెండ్ చేస్తున్నాను. సో దీని టచ్ చేయండి, డాక్యుమెంట్ అని ఉంటుంది. డాక్యుమెంట్కి వెళ్ళిన తర్వాత ఈ సైడ్ దీని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎలాగ వస్తాయి రీసెంట్స్ అని. ఇక్కడ మీకు ఏ కేటగిరీ కావాలంటే కేటగిరీ, ఐ మీన్ ఇమేజెస్ ఆర్ SD కార్డ్ ఆర్ డౌన్లోడ్స్, డ్రైవ్ ఫోల్డర్స్, డ్రైవ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 3.26 MB ఉంది ఫోటో. ఈ ఫోటోని సెండ్ చేస్తే రిసీవ్ చేసుకున్న వ్యక్తి 3.26 MBలోనే రిసీవ్ చేసుకుంటాడు. అది ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. ఆలోచన సెండ్ చేయండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా వస్తుంది, ఇమేజ్ నేము jpg.com వచ్చి ఈ వ్యక్తి సెండ్ చేస్తున్నాను. ఆ వ్యక్తి పేరు, ఆ పేరు వచ్చింది. ఓకే, సెండ్ మీద చేస్తాను. సెండ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు రిసీవ్ చేసుకున్న వ్యక్తి రిసీవ్ చేసుకున్న ఇమేజెస్ని మీకు చూపిస్తున్నాను. ఇది రిసీవర్ ఓపెన్ చేసుకుంటున్న వాట్సాప్ అనమాట. 3.3 MB. సో ఫ్రెండ్స్, 3.3 MB డౌన్లోడ్ చేసుకున్నాను. 3.26 అంటే 3.3 MB అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ అని డౌన్లోడ్ అయింది. దాన్ని క్లిక్ చేస్తే ఫోటో అనేది ఉంది. మనకి క్వాలిటీ అనేది తెలియడం లేదు, తగ్గిందా పెరిగిందా అన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే తెలియాలంటే ఆల్బమ్స్లోకి వెళ్ళండి. ఆల్బమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వాట్సాప్ ఇమేజెస్ ఉంది. వాట్సాప్లో వచ్చిన ఇమేజెస్ అన్నీ వాట్సాప్ ఇమేజెస్ అంటారు. వాట్సాప్లో వచ్చిన వాటిని డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్స్ అంటారు. సో ఫ్రెండ్స్, నేను పంపింది డాక్యుమెంట్ పర్పస్ కాబట్టి డాక్యుమెంట్ అని టైపింగ్లో వస్తుంది. సో డాక్యుమెంట్ అని వచ్చింది. డాక్యుమెంట్ మీద టచ్ చేయండి. డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఫైల్ యొక్క సైజ్, ఫైల్ యొక్క స్టోరేజ్ ఎంత ఉంది, ఈ ఫోటో యొక్క స్టోరేజ్ అని చెక్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ వేరే MI ఆర్ రియల్మీ ఫోన్స్ అయితే ఇలా 3 hours ఇచ్చి డీటెయిల్స్ అని అడుగుతాడు. సో వివో ఫోన్స్, శాంసంగ్ ఫోన్స్, అదర్ కేటగిరీ ఫోన్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ అంటే అబౌట్. సో టచ్ చేసిన తర్వాత ఐ అంటే అబౌట్ అంటారు, ఇన్ఫర్మేషన్ అంటారు ఫ్రెండ్స్. టచ్ అయిన తర్వాత ఫైల్ సైజ్ వచ్చేటికి చూడొచ్చు ఇక్కడ 3.26 MB. సో ఫ్రెండ్స్, రిసీవర్ చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. నేను సెండ్ చేశాను ఆల్రెడీ 3.26లో. రిసీవ్ చేసుకున్న వారు కూడా 3.26 MBలో రిసీవ్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి మెయిల్ చేసుకుంటారు. చాలామంది మెయిల్ చేయడం చాలామంది తెలదు. మెయిల్ సెండ్ అయిందో లేదు కన్ఫ్యూజను. అదే మనకి వాట్సాప్లో బ్లూ టిక్, వైట్ టిక్, వైట్ డబుల్ టిక్స్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. మెయిల్ చేయడం తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని ఈజీగా డాక్యుమెంట్స్ని ఇలా ఈజీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్, క్వాలిటీ తగ్గకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉన్నట్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూడడం మీద ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు జీమెయిల్ ద్వారా పొందుతారు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళు తెలియకపోతే తెలుసుకుంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం.